నవమాసాలు మోసి కనిపించిన కొడుకులకు కన్నతల్లి భారమైంది. భార్యల మాట విన్న కుమారులు ఇక కన్నతల్లిని పోషించలేమంటూ రైతు వేదికలో వదిలేసి వెళ్లిపోయిన అమానవీయ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరులో చోటు చేసుకుంది. గూడూరు మండలం భూపతిపేట గ్రామానికి చెందిన బొడ్డు భద్రమ్మ అనే వృద్ధురాలికి 4 కొడుకులు. ఆమెను తాము సాకలేమంటూ అన్నదమ్ములు గొడవలు పెట్టుకుని గ్రామంలో ఉన్న రైతు వేదికలో భద్రమ్మను వదిలేసి వెళ్లిపోయారు. ఆ వృద్ధురాలు అచేతన స్థితిలో ఉండడాన్ని చూసి స్థానికులు చలించిపోయారు. భద్రమ్మ కొడుకులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవమాసాలు మోసి కనిపించిన కొడుకులు తనను ఇలా వదిలి వెళ్లిపోవడంతో ఏం చేయాలో తెలియక ఆ వృద్ధురాలు కంటనీరు పెడుతుంది. కదలకుండా అచేతన స్థితిలో ఉండి సన్నని చెదర కప్పుకొని ఉన్న స్థితిని చూసి స్థానికులు కంటతడి పెడుతున్నారు. కన్నతల్లిని రైతు వేదికలో వదిలి వెళ్లిన కొడుకులపై అధికారులు స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకుని ఆ వృద్ధురాలికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. అది అరమ్మారి ఆర్డర్ వేసి ఇంటికి పోయాం. ఇప్పుడు గూడు పోదా ఉన్నాం. గూడు ఏం చెప్పిండో అది ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక మళ్ళీ మధ్యకి పోయినాం. మధ్య పోయినాక మా ఇంటికి వద్దన్నారు. వద్దు జరిగింది. ఇలా తీసుకొచ్చి చేసిన నాయకు కూడా తీసుకొచ్చిన నాయకు వాటి చేసి అన్న పోలీసులు ఫోన్ చేయాలి. అప్పుడు ఎందుకు పోలీసులు పోలీసులు వచ్చినట్టు వీళ్ళందరూ ఇంటారు. అరే ఒక్కరు